అనుకును అనవసరంగా గొడవలు జరిగితే మా పెళ్ళి జరుగుతుందా చెప్పు అని చెప్పేసి ఈ యామిని అయితే అంటూ ఉంటుందన్నమాట. అది కాదే అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి అంతా నచ్చజెప్పడానికి ట్రై చేసిన యామిని మాత్రం విందనమాట. మీరు కావాలంటే ఫారెన్‌కి ఎప్పుడైనా రావచ్చు, మమ్మల్ని చూడొచ్చు అని చెప్పేసి అంటదనమాట. వెంటనే వాళ్ళ నాన్న అయితే కోపంగా నాకిష్టం లేదు. ఇప్పటికే మా నోరు నొక్కి నువ్వు చాలా చేసావు. పాపం అని తెలిసినా నీకోసం ఒప్పుకుంటూ వచ్చావు. ఇప్పుడు ఫారిన్ వెళ్ళిపోతే శాశ్వతంగా దూరం అయిపోతావు మాకు. మాకేం నలుగురు పిల్లలు లేరు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని చెప్పేసి బాధగా అంటూ ఉంటాడనమాట. ప్లీజ్ డాడ్ అర్థం చేసుకో. నా పరిస్థితి నీకు తెలుసు కదా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంతలో రాజు అయితే మెట్లు దాకా వచ్చేసి ఏమైందని అని చెప్పేసి అడుగుతూ వాళ్ళ దగ్గరికైతే వస్తాడనమాట. దేవుడా వినేశాడా అని చెప్పేసి యామిని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏమైందో చెప్పరేంటి అడుగుతున్నాను కదా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఏం లేదు బాబా, మన ఇద్దరం ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవుదాం అంటున్నాను. మమ్మీ డాడీ దానికి ఒప్పుకోవడం లేదని చెప్పేసి ఈ యామిని అయితే చెప్తూ ఉంటుంది. ఇక వైదేహి అయితే అదంతా తర్వాత బాబు, మీ పెళ్ళి ఇక్కడే జరగాలన్నది నా కోరిక అని చెప్పిస్తాను. కానీ నేను ఇంకా జరిగిన దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అప్పుడే ఫారిన్కి వెళ్ళడం పెళ్లి చేసుకోవడం దాకా ఎందుకు, హ్యాపీ మూమెంట్స్ నాకు ఇప్పుడేం వద్దు ప్లీజ్ అని చెప్పేసి రాజు అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక యామిని అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజు అయితే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే మనకి భార్యలాగా కాకుండా హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు కదా, ఆ విధంగా కావ్యని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట రాజు అయితే. మరోపక్క కావ్య కూడా రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యామిని అయితే రాజు దగ్గరికి అయితే వస్తుంది అనమాట. రాజు అయితే వెనక్కి తిరిగి కావ్య గురించి ఆలోచిస్తూ ఉండగానే బావా అని చెప్పేసి పిలుస్తుంటే ఉంటుంది. కానీ రాజు మాత్రం వెనక్కి అయితే తిరగడనమాట. ఇక యామిని అయితే భుజం మీద చేయి వేసి ఏంటి అలిగావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. రాజు అయితే ఇక వెనక్కి తిరిగి ఆ చెయ్యి స్పర్శను చూస్తూ ఇక భుజం మీద ఉన్న యామిని చేతిని అయితే తీసేసి ఇంకా తన్నే చూస్తూ ఉంటాడనమాట. నువ్వా అన్నట్లుగా చూస్తూ ఇక ఆ చేతిని వదలాలా వద్దా అని చెప్పేసి ఇంకా ఆ చేతి స్పర్శను గమనిస్తూ ఉంటాడనమాట. ఇక యామిని అయితే ఏమైంది బావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏమో యామిని, నీ చేతి స్పర్శ నాకు పరిచయమైన స్పర్శలా లేదు, కానీ ఆ అమ్మాయి టచ్ చేస్తే మాత్రం నాకు బాగా తెలిసిన స్పర్శలాగే అనిపించింది అని చెప్పేసి ఇక రాజు అయితే అంటాడనమాట. ఇక యామిని అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఏ అమ్మాయి అని చెప్పేసి కంగారుగా అడుగుతూ ఉంటుంది అనమాట. ఇవాళ రోడ్డు మీద ఒక అమ్మాయి పడిపోయిందని చెప్పేసి చెప్పాను కదా, తనని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. తన ముఖం చూస్తే నాకు బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించింది. నా మెదడుకి మనసుకి మధ్య ఏదో జ్ఞాపకం గుర్తొస్తుందని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడనమాట. యామినికి అయితే టెన్షన్ మొదలవుతుంది. నా మెదడు ఆమెను గుర్తించలేదు, కానీ నా మనసు మాత్రం ఆమెను బాగా తెలిసిన మనిషిలాగే అనిపించింది. ఆ స్పర్శ నాకు ఇంకా గుర్తుండిపోయిందని చెప్పేసి రాజు అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక వెంటనే యామిని ఎవరై ఉంటారు, ఒకవేళ రాజు వైఫ్ అయి ఉంటుందా, అమ్మో ఇంకా ఇక్కడే ఉంటే రాజు నాకు దక్కేలా లేడు, వీలైనంత త్వరగా రాజుని ఫారిన్కి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట యామిని. ఇక వెంటనే బావా, నువ్వు అనవసరమైన విషయం గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకండి ప్రపంచంలో మేము తప్ప నీకంటూ ఎవరూ లేరు అని చెప్పేసి ఆమెను చెప్తూ ఉండగానే రాజు అయితే ఆలోచిస్తూ వింటూ ఉంటాడనమాట. బావా, నీకు ఇన్ని రుజువులు చూపించిన తర్వాత కూడా నీకు ఏదో గతం ఉందని, ఆ గతంలో నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో ఉన్నారని ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి యామిని అయితే అనగానే ఆ అమ్మాయి అని చెప్పేసి రాజు అయితే చెప్పబోతూ ఉండగానే నీ ఫ్రెండ్స్లోనో నా ఫ్రెండ్స్లోనో ఎవరో అయి ఉంటారు, లేదంటే మన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి అయి ఉండొచ్చు కదా, నీకు గతం గుర్తులేదు కాబట్టి బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించవచ్చు అంతే అని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. అవును, నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఎవరూ లేని నాకు ఎవరైనా ఎలా ఎదురుపడతారని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక యామిని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ అవును బావా, సరిగ్గా చెప్పావు, నువ్వు ప్రశాంతంగా పడుకో, గుడ్ నైట్ అని చెప్పేసి రాజుని అయితే పంపిస్తుంది అనమాట. ఇక యామిని అయితే ఎలాగైనా సరే రాజుని ఫారెన్ తీసుకెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కావ్య ఏమో రాజు గురించి ఆలోచిస్తూ ఉండగానే గోడకు తగిలి కావ్య చేతికున్న గాజులు అయితే పగిలిపోతాయి అన్నమాట. ఇక రాజు అయితే ఆ గాజులు తన చేతికి తొడిగిన జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గాజులు ఎందుకు తీసుకొచ్చా అని చెప్పేసి కావ్య అడగగానే రాజు అయితే చెప్పడనమాట. నువ్వు ముందు గాజులు వేసుకుంటేనే చెప్తానని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు. ఇక రాజు చెప్పినట్లే చేస్తుంది అనమాట కావ్య. ఒక్కోసారి మధ్యరాత్రి మెలకు వచ్చినప్పుడు నీ చేతి గాజుల చప్పుడు వింటే నువ్వు నా పక్కనే ఉన్నావనే నమ్మకం, నాకు కంఫర్ట్ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడనమాట. గాజులు చప్పుడు వినపడకపోతే ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. గాజులు మాటి మాటికి తీసేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి చిన్న సైజు అయితే తీసుకొస్తాడు. ఇక రాజు ఇచ్చిన గాజులు తీసేయబోతూ ఉంటుంది అనమాట. కావ్య చేతులను పట్టుకొని మెల్ల తిప్పుతూ ఉంటాడు రాజు అయితే. ఇక కావ్య బాధతో విలవిల్లాడుతూ వదిలే వదిలే అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది.
కానీ రాజు అయితే అక్కడ ఉండడు అనమాట. ఇక రాజు ఉన్నాడని చెప్పేసి ఊహించుకుంటూ ఉంటుంది అనమాట కావ్య. ఇక ఇంద్రాదేవి అప్పుడే వచ్చి కావ్యని అయితే చూస్తుంది అనమాట. చూసి ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజు లేడనే సంగతి గుర్తొచ్చి కావ్య కూడా ఇక ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఇక కావ్యని చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే రుద్రాణి ఏంటి చీకటి గదిలో కూర్చొని చంద్రముఖిలో నాట్యం చేస్తుందా ఏంటి అని చెప్పేసి అనగానే ఇక ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడడం రాదా అని చెప్పేసి అపర్ణ అయితే తిడుతూ ఉంటుంది అనమాట. ఇక ఇందిరాదేవి అయితే రాజు ఇంకా బ్రతికి ఉన్నాడని తన పక్కనే ఉన్నాడని కావ్య ఊహించుకుంటుందని చెప్పేసి రుద్రాణి చెప్పినట్లు కావ్య మానసిక పరిస్థితి సరిగ్గా లేదని నన్ను అనిపిస్తుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఇందిరాదేవి మాటలే నిజమే అని చెప్పేసి అనుకుంటారనమాట. ఇక కావ్యని డాక్టర్కి చూపించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే రుద్రాణి డాక్టర్తో పాటు ఓ పురోహితుడిని కూడా పిలవండి అని చెప్పేసి రుద్రాణి అంటదనమాట. 3వ రోజు కర్మ జరిపించాలని చెప్పేసి చెప్తుంది. ఇక రుద్రాణి మాటలతో అపర్ణ అయితే కోపం పట్టలేకపోతుందన్నమాట. నువ్వు మనిషివా పశువా అని చెప్పేసి కోపంగా అంటదనమాట. ఇక అపర్ణ మాటలను అయితే రుద్రాణి అయితే ఏం పట్టించుకోదు. నేను పోయినా కూడా కర్మ జరిపించాలి, అది ఆచారం అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక రుద్రాణి అలా అనగానే అది నిజమైతే బాగుండు, నీ కర్మ గ్రాండ్గా జరిపించేవాళ్ళం అని చెప్పేసి ప్రకాష్ అయితే కోపంగా అంటాడనమాట. రాజు కర్మ జరిపించాల్సిందేనని, లేదంటే ఇంటికి అరెస్టు అని చెప్పేసి రాజు ఆత్మ కూడా శాంతించదని చెప్పేసి ఇక రుద్రాణి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. మీకు ఇబ్బందిగా ఉంటే రాజు కర్మ జరిపించే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. రాజు బ్రతికున్నప్పుడు ఎంతో చాలని అనుకున్నానని, కానీ ఏం చేయలేకపోయాను. కనీసం రాజు చనిపోయాడు కాబట్టి వాడి కర్మలు జరిపించి వాడి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నన్ను అత్త అని ఎంత ప్రేమగా పిలిచేవాడని చెప్పేసి ఇక ఏడుస్తూ నాటకం అయితే మొదలు పెడుతుంది. ఇక ఇష్టం లేకపోయినా సరే రుద్రాణి మాటలు నమ్మి రాజుకైతే కర్మకాండలు జరిపించాలని చెప్పేసి సుభాష్ అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఇక నుంచి తనను అమ్మ అని ఎవరు పిలుస్తారని చెప్పేసి అపర్ణ అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కావ్య అయితే వస్తుంది అనమాట. ఏంటి మీరు చేస్తున్నది, నా భర్త బ్రతికే ఉన్నారని చెప్పాను కదా, అయినా కానీ మీరు చేసే పనులు ఏంటి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అక్కడున్న ఫోటోని అయితే తీసుకుని అవన్నీ విసిరి కొడుతూ ఉంటుందన్నమాట. మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.